వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వెల్లడి. రామడుగు ప్రాజెక్టు సందర్శించి ప్రత్యేక పూజలు చేసి సాగునీరు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం. ఆర్ఓబి పనులకు అంతరాయం. ఎంపీ అరవింద్ వెల్లడి. త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ను కలవనున్న ఎంపీ అరవింద్. అధికారులు సిబ్బంది అందరూ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి. లేని వారిపై చర్యలు తప్పవు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు వస్తున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడి. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాషాయుక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని వెల్లడి. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు. ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి 25 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత పర్యటన. లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావడంపై సమాలోచనలు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టును రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కట్టమైసమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సాగునీరు, రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంద్, తహసీల్దార్ శాంత, ఇరిగేషన్ అధికారులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి రామడుగు ప్రాజెక్టులో వాళ్ళ రైతులకు పంటల కొరకు నీళ్లు వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ వాటర్ లేకపోయినప్పటికీ అంటే 400.9 MCFT వాటర్ ఉంది. మొత్తం మీద 0.9 అంటే 900 ఉండాలి. 40% వాటర్ ఉంది. అయినా కానీ మరి రైతులు అంటే వర్షాలు అనుకూలంగా పడతలేవు అని చెప్పి పంటలు నాటినాము, మరి ఇంకా ఎండిపోతున్నాయని చెప్పి మనం ఒక 3 పళ్ళకి ఇప్పుడు ప్లాన్ చేసి ఈ రైట్ కెనాల్ నుండి 70 క్యూసెక్స్, లెఫ్ట్ కెనాల్ నుండి 30 క్యూసెక్స్ డైలీ. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతోనే ఆర్ఓబి పనులు ఆలస్యమవుతున్నాయని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో ఎంపీ అరవింద్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ను కలుస్తారని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ కోట్లలో నిధులు రావాల్సి ఉందని, నగర శివారులోని మాధవన్ నగర్, అరసపల్లి, అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లలో నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రధానంగా మాధవనగర్ కు సంబంధించిన 3 కోట్లు రివైజ్డ్ నిధులు, 8.5 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అలాగే అరసపల్లి ల్యాండ్ కు సంబంధించి సుమారు 10 కోట్లు హోల్డ్లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వారిని కలుస్తామని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం మాత్రమే కలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో మేజర్గా పేమెంట్స్ డ్యూ వల్ల అడవి మామిడిపల్లి ఆల్మోస్ట్ 95% పని అయిపోయింది.
పైన రోడ్ బీటీ వేస్తే అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్ చేసినది మన దగ్గర వాస్తవమే. ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉండగా టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని మొత్తం 17 కోట్లు డైవర్ట్ చేసిండ్రు. మళ్ళా ఇంతకుముందు కూడా నేను రివ్యూ చేసినాక ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే కొంచెం పేమెంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు 3.5 కోట్లు పెండింగ్ ఉన్నది. కాంట్రాక్టర్లకి పేమెంట్ వస్తలేదు. రైల్వే సీఎంగా ఇచ్చేసినాం ఆల్రెడీ. డిపాజిట్ 2021 డిపాజిట్ చేసి టోటల్ అమౌంట్. అదే రకంగా మాధవ్ నగర్లో 3 కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేట్ దాదాపు 8 కోట్ల రూపాయలు. ఇది కూడా శాంక్షన్ కావాలి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. మాధవ్ నగర్ మీకు తెలిసినట్టు అది సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంచర్. అది భారీ వర్షాల సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిజామాబాద్ రూరల్ మండలం తిరుమన్పల్లి పాల్దా గ్రామాల్లో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమన్పల్లి రైతు వేదికను కలెక్టర్ సందర్శించగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఏఈఓ అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండటం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండటంతో గమనించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్కు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈఓ కూడా చేరుకోగా రైతు వేదిక వద్ద రైతులకు అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లామంటూ కలెక్టర్ నిలదీశారు. ప్రస్తుతం భారీ వర్షాల సూచన నేపథ్యంలో అధికారులు సిబ్బంది అందరూ కార్యస్థానాల్లో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇందుకు ఇంత నిర్లక్ష్యమని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ తిరుమన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. అక్కడి నుండి పాల్ద గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, మెనూ పక్కగా అమలు కావాలని నిర్వాహకులకు ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలు నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ దాని నిర్వహణకు చక్కబెట్టాలని ఏపీఓను ఆదేశించారు. నీటి సంరక్షణ కోసం అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మించిన సోక్ ఫీట్లను నిర్వహణ సజావుగా జరిగేలా, వాటి వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. రాబో 72 గంటల్లో భారీ వర్షాలు వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలనని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కావున ప్రజలు ఈ దిగువ సూచనలు పాటించగలరని కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా 24 గంటలు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగి పొర్లుతున్న వాగులు, వంకల వద్దకు వెళ్లవద్దని, జలాశయాలకు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదని, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదని అన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్ తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు, పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షణ తాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉన్నాయని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎక్కడైనా వరద ఉధృతి తలెత్తిన సందర్భంలో పోలీసులు, సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయం, గ్రామ అభివృద్ధి, పశు సంవర్ధక, ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలని అన్ని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందల్వై గ్రామ బీడీసీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. లోలం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్తో పాటు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇందల్వై గ్రామంలో గల అతి ప్రాచీనమైన లక్ష్మణ రహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఇందల్వైనకు దేవాలయ అభివృద్ధిలో భాగంగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రాజగోపుర నిర్మాణానికి సుమారుగా 25 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ శాంక్షన్ చేయించినందుకు వారికి ఇందల్వై గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మరియు వివిధ కులాల సంఘాలు, నాయకులు, గ్రామంలోని విద్యావంతులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు భూపత్ రెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి మరియు ఆలయ అభివృద్ధికి మున్ముందు నిధులు సమకూర్చి అభివృద్ధిలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తదనంతరం లోలం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ వారి నాయకులతో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై మేము పార్టీలో చేరామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందల్వై గ్రామ వీడీసీ సభ్యులు, ఇందల్వై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇందల్వై సహకార సంఘం చైర్మన్, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, మాజీ ఆయకట్టు చైర్మన్, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలోని సీతారామ దేవాలయము
500 సంవత్సరాలకు చెందినటువంటి పురాతన దేవాలయం. దాన్ని పరిరక్షించుకోవడానికి మరి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనం దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి మరి ఎస్టిమేషన్ తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనం అంటే గోపురం టెంపుల్ ముందట గాలి గోపురం అంటారు, గాలి గోపురంను నిర్మించుకోవడానికి 25 లక్షల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ నుండి ఎండోమెంట్ ఫండ్ నుండి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ ఇవాళ గ్రామ పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది టెండర్స్ కాల్ఫర్ చేసి మరి దాని పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు ఎక్కడైతే మన పురాతన దేవాలయాలు ఉన్నాయో మన యొక్క సంస్కృతి, మన కళలు, మన యొక్క చరిత్రను కూడా కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. ఈరోజు మన నిజామాబాద్ రూరల్లో ప్రాచీన రామాలయం, లక్ష్మణ్ రహిత రామాలయం మా ఇందల్వై గ్రామంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆ రామాలయానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగా, ఆలయ అభివృద్ధిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి కృషితో మాకు ఆలయ గోపురానికి, రాజగోపురానికి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగినది. కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు మాదక ద్రవ్యాల కట్టడిపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ అవగాహన కల్పించడం జరిగింది. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్య దుర్వినియోగం, వాటి యొక్క సామూహిక అవగాహన కల్పించే లక్ష్యంతో సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ దేశవ్యాప్తంగా నాషా ముక్త భారత్ అభియాన్ NMBAను అమలు చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగస్టు 13వ తేదీతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డిలో సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్తులో సక్రమమైన దారిలో నిర్మించుకోవాలని సూచించారు. అదేవిధంగా చాలా మంది యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలని మన తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను వినియోగం కట్టడి చేయడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో మాదక ద్రవ్యాలను వినియోగం తగ్గించడానికి జిల్లా సంక్షేమ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు జరిపి త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావడంపై చర్చించారు. ఇదిలా ఉండగా పలువురు పార్టీ నేతలను పరామర్శించారు. పలు శుభకార్యాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పెర్కిట్ బైపాస్ రోడ్డులో గల మీనాక్షి కన్వెన్షన్లో జరిగిన బస్ మోహన్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అదే కన్వెన్షన్లో చేపూర్ గ్రామం మాజీ ఎంపీటీసీ బాలనరసయ్య కుమారుడు వివాహ మహోత్సవంలో కూడా జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పెరికిట్లోని వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన మంచిర్యాల కిషన్ కూతురు పెళ్లికి కూడా హాజరై నవవధులకు శుభాకాంక్షలు తెలిపారు. పెరికిట్ JKRS ఫంక్షన్ హాల్లో జరిగిన PSCS వైస్ చైర్మన్ నర్మెన్ నవీన్ బామ్మర్తి వివాహ వేడుకకు హాజరై వధువరుణ్ణి ఆశీర్వదించడమే కాక శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో గోపీకృష్ణ ఇటీవల పరమపదించడంతో ఈ రోజు జరిగిన ఆయన ద్వాదశ దిన కర్మలో పాల్గొని నివాళులు అర్పించిన జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి మాట్లాడుతూ శివపార్వతులు ఆశీస్సులు గ్రామాలపై ఉండాలని, పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ గ్రామంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన పార్వతీ పరమేశ్వరుల ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదన వితరణ చేయడం జరిగిందని చెప్పారు. ఇందుకు సహకరించినటువంటి దాతలకు, భక్తులకు, గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ తరఫున, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ గత 3 రోజుల నుండి శివ పార్వతుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుండి పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ రోజు గణపతి పూజ, పుణ్యావచనం, మంత్రమూర్తి శిఖరం, ప్రాణ ప్రతిష్ఠ, దృగ్బలి, దిశబలి, భూతబలి, పూర్ణాహుతి, ఆవాపృతం, పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణ హోమము, హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రామాలయ చైర్మన్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు మరి మహిళలు, గ్రామ కమిటీ, ఆలయ కమిటీ ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ విజయంతాన్ని దిగ్విజయంగా కొనసాగించినందుకు మరి ఈ కార్యక్రమానికి చివరి రోజు మన గ్రామానికి చెందిన కిషన్ కేష్ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారు చివరి రోజున పాల్గొనడం జరిగింది. మరియు ఆలయ కమిటీ తరఫున, గ్రామాభివృద్ధి కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. డిచ్పల్లి మండలంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించి పలువురు కుటుంబాలను పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారులకు అందే డబ్బుల విషయంలో అధికారులు జాప్యం చేస్తే సహించేది లేదని మండల స్థాయి అధికారులకు హెచ్చరించారు. డిచ్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించి సుద్దులం గ్రామంలో పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. తదనంతరం సుద్దులంలో నిర్మించి ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడి బిల్లు వచ్చిందా అని తెలుసుకోగా లబ్ధిదారులు మాకు ఒక్క బిల్లు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని చెప్పడంతో మండల హౌసింగ్ అధికారులతో మాట్లాడి హెచ్చరించారు. సుద్దులం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల విషయమై వారం రోజులు లబ్ధిదారులకు బ్యాంకులో జమ కావాలని సూచించారు. తదుపరి యానంపల్లి, నడిపల్లి, గాంధీనగర్లో ఇటీవల చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, వాసుబాబు, శ్యామ్నాథ్, ధర్మగౌడ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. నందిపేట్ ప్రభుత్వ సాంకేతిక కళాశాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అధ్యాపకులు హాజరు పట్టికను మరియు ఉన్న వసతులను విద్యార్థులకు అందిస్తున్న బోధన పట్ల అధ్యాపకుల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. వర్షాలు కురిస్తే భవనానికి ఇబ్బందా అని అడగడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, కళాశాల చుట్టూ పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పటేల్ రాజు, నాగ సురేష్, పెయింటర్ రాజు, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్పై గ్లోబ్ ప్లస్ ప్రచారం పార్లమెంటులో తేటతెల్లమైంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్ది మంచి ప్రభుత్వం, రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం అని ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2,80,000 కోట్ల అప్పు చేస్తే 20 నెలల్లోనే 2,20,000 కోట్లు అప్పు చేశాడని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 నెలల్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలు లేవన్నారు. పార్లమెంట్లో స్వయంగా ఇచ్చిన మాట మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని, రైతు రుణమాఫీ, రైతు బంధు, 24 గంటల కరెంటు ఇచ్చారన్నారు. 33 కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను కట్టాడని, అప్పు తెచ్చి సంపదను పెంచి ఖర్చు పెట్టాడని, 1000కి పైగా గురుకుల పాఠశాలను ఇచ్చాడన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఇంట్లోకి ఈ మాట తీసుకుపోవాలా. కేసీఆర్ గారు అప్పు చేస్తే జాతీయ సంపద పెంచి, రాష్ట్ర సంపద పెంచి పేదలకు మంచిండు. అందుకోసమే కేసీఆర్ది మంచి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలను ముంచే ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులు తెచ్చి ఆదాయం పెంచిండు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు మంచి నీళ్ళిచ్చి దేశంలోనే నంబర్ 1 మరుధాన్యం పండించే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని దేశ చరిత్ర పటంలో నిలబెట్టిండు కేసీఆర్ అని చెప్పి ఈ
సందర్భంగా తెలియజేస్తున్నాం. మాక్లూర్ మండల కేంద్రంలో మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మాక్లూర్ మండలం బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మాక్లూర్ మండలం బీజేవైఎం అధ్యక్షుడు రాథోడ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మాక్లూర్ మండల అధ్యక్షురాలు మాధరి మమత రాజేశ్వర్ అధ్యక్షతన తిరంగి ర్యాలీ దాస్ నగర్ జాతీయ రహదారి నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్ ఘర్ తిరంగా కో కన్వీనర్ ఆమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఈ దేశంలో నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం సుభిక్ష పరిపాలన కొనసాగుతుంది. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరడమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం 15 ఆగస్టు హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపైన భారత జాతీయ జెండా ఎగరవేయాలి. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ యువకులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ భారతదేశ జాతీయ జెండా ఔన్నత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఘర్ ఘర్ తిరంగాలో భాగంగా ఈరోజు విఆర్ఈసీ కాలేజ్ దాస్నగర్లో బీజేవైఎం మాక్లూర్ మండల శాఖ తరపున తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. మాక్లూర్ మండల బీజేవైఎం అధ్యక్షులు మాట్లాడుతూ యువకులు దేశం కోసం ధర్మం కోసం సేవకై అనునిత్యం పాటుపడాలని యువత దేశానికి వెన్నుముక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, గంగన్న ఓబీసీ నియోజకవర్గ కన్వీనర్ గంగోని వినోద్, మండల ప్రధాన కార్యదర్శులు దేదావత్ రమేష్ నాయక్, కోలుగోల రాజేందర్ రెడ్డి, సంజీవ్ యాదవ్, మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు ప్రణీష్ సిసింద్రి, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇంతకుముందు 15 ఆగస్టు రోజు మాత్రమే మనం జాతీయ జెండా ఎగరేస్తున్నాం. కానీ ఈ హర్ ఘర్ తిరంగాలో 6వ తారీఖు నుంచి జాతీయ జెండాలు చేతబట్టి ప్రతి ఇంటిపైన ప్రతి పిల్లల విద్యార్థుల దగ్గర జాతీయ జెండాలు ఎగరేయాలి. ఆ జాతీయ జెండా ఐక్యతను చాటి చెప్పాలనే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ ఒక కొత్త ఆలోచనకు పూనుకున్నారు. దాంట్లో భాగంగానే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం భీమ్గల్ కస్తూర్బా గాంధీ స్కూల్లో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు కల్పన ఆధ్వర్యంలో విచ్చేసిన నేషనల్ బోర్డు మెంబర్ స్వప్న, జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్, మండల అధ్యక్షులు రాహుల్, అంజీ, నరేష్, ప్రవీణ్, భోజిరెడ్డి, ఎంపీడీఓ సంతోష్, ఎస్ఐ సందీప్, ఏఓ నర్సయ్య, కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం ఈరోజు మన భీమ్గల్ మండలంలోని కస్తూర్బా కళాశాలలో, ముఖ్యంగా ఈ కళాశాలలో పిల్లలకు మంచి వాతావరణం కల్పించడానికి ఈ చెట్లు నాటడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నీడనిచ్చి మంచి గాలినిచ్చే ఈ పర్యావరణాన్ని మనం రక్షిస్తూ వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం కల్పిస్తూ క్విట్ కార్పొరేట్ నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ 1942వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఆనాటి బ్రిటిష్ వలస పాలకులకు తరిమి కొట్టడం కోసం క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారు. ఈ రోజు మోడీ ప్రభుత్వం భారతదేశం మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుంది, ఇంకా అప్పగించి చూస్తుంది. వ్యవసాయ రంగం, కార్మిక రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయి. స్వదేశీ వ్యాపారాలు క్షీణించిపోతున్నాయి. ఆనాడు బ్రిటిష్ వాళ్లకు భూస్వామ్య ధాన్యాల వర్గాలు ఏ విధంగానైతే సపోర్టుగా నిలబడ్డాయో ఈనాడు బీజేపీ మతోన్మాద పాలకులు కార్పొరేట్ సంస్థలకు బడా పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. వీరి అండదండలు చూసుకుని బీజేపీ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని, దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం అలాగే వామపక్ష కార్మిక సంఘాలు అన్ని విప్లవ పంథంలో వచ్చి క్విట్ కార్పొరేషన్ అనే నినాదం తీసుకొని పోరాడుతుంటే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా బ్రిటిష్ పోలీసులు వ్యవహరించారని రీతిగా ప్రస్తుతం ఇండియా పోలీసులు దిష్టి బొమ్మను కూడా తగలబెట్టనీయకుండా అడ్డుకొని దిష్టి బొమ్మల కాళ్ళు చేతులు చింపేసి ఆనందించారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పింది. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కూడా కార్పొరేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పాలనే కుట్ర జరుగుతూ ఉంది. సరిగ్గా 83 సంవత్సరాల కింద బ్రిటిష్ వలస పాలకుల్ని తరిమి కొట్టినటువంటి రోజుని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు క్విట్ కార్పొరేట్ అనే కార్యక్రమాన్ని నినాదంతో వ్యవహరిస్తూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ పోలీసులు కూడా వ్యవహరించారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇవ్వని రేషన్ కార్డులు 18 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే సాధ్యమైందని కాలూరులో 180 రేషన్ కార్డులు మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. నిజామాబాద్ మండలం కాలూరులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న ఆధ్వర్యంలో 180 లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న మాట్లాడుతూ కాలూరులో 10 కొత్త రేషన్ కార్డులు, మిగతా 170 కార్డులు ఫ్యామిలీ మెంబర్స్ మార్పులు చేర్పులతో లబ్ధిదారులకు అందజేశాము. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రేషన్ కార్డులు పంపిణీ చేసి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాం. అలాగే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే మంచి అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, పట్వారి లక్ష్మణ్, కుమారుడు బీసీ నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాగారెడ్డి, డెవలప్మెంట్ ప్రెసిడెంట్ అగ్గు నారాయణ, బాషెట్టి గంగాధర్, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా కాలూరు డివిజన్లో ఒక భాగము ఖానాపూర్ కాలూరు కలిసి నెంబర్ 1 డివిజను. ఈ డివిజన్లో కాలూరు ఒక భాగము. కాలూరుకే 180 కార్డులు శాంక్షన్ అయినాయి. 170 కార్డులు మన ఇవి వచ్చినాయి. 10 కార్డులు కొత్తగా వచ్చినాయి. 180 కార్డులు ఈరోజు లబ్ధిదారులు చాలా సంతోషంగా, చాలా ముందుకొచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. మరి మనం రూరల్ ఎమ్మెల్యే కూడా భూపత్ రెడ్డి గారు చాలా శ్రమిస్తూ. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా అడిషనల్ కలెక్టర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బుధవారం కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా అడిషనల్ కలెక్టర్, స్థానిక సంస్థలు బి చందర్ మరియు మున్సిపల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, తహసీల్దార్, ఇతర అధికారులతో కలిసి విద్యానగర్ కాలనీలోని సాయిబాబా గుడి వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో డ్రైనేజీలు బ్లాక్ అయ్యి మురుగునీరు రోడ్ల మీదికి ఇళ్లలోకి రాకుండా ముందస్తుగా అన్ని డ్రైనేజీలను శుభ్రం చేయాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, తడి మరియు పొడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రతిరోజు వాహనాల ద్వారా చెత్తను సేకరించి డిస్పోజల్ చేయాలని, పట్టణంలో ఎక్కడ వర్షం నీరు నిల్వకుండా తగు చర్యలు చేపట్టాలని, దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ మాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయాలని, భారీ వర్షాలు సంభవించినప్పుడు పట్టణ ప్రజలు అత్యంత అవసరమైతేనే తప్ప ఇండ్ల నుండి బయటకు రాకుండా ముందస్తుగా ప్రచారం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పనిముట్లను అందజేసి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పనిచేసే కార్మికులకు రెయిన్ కోట్స్ మరియు అత్యవసరమైన ఇతర సామాగ్రి అందజేయుటకు వెంటనే ప్రపోజల్స్ పంపించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సామూహిక ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో పచ్చలనడుకుడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక ముగ్గుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మండల ఐకేపీ ఏపీఎం మాణిక్యం అన్నారు. ఈరోజు పచ్చలనడుకుడ గ్రామంలో అయ్యవర్ల శిరీష ఇంటి స్థలంలో సామూహిక ముగ్గు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, అలాగే మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో సామూహిక ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందిరమ్మ లబ్ధిదారులు మహిళా సంఘాల్లో ఉన్నట్లయితే వారికి అవసరం నిమిత్తం రుణం ఇవ్వడం జరుగుతుందని, వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఐకేపీ ఏపీఎం మాణిక్యం, సిసి వరలక్ష్మి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత, నవనీత, ఐకేపీ వివోఏలు అనిత, కవిత, సంధ్యారాణి, రజని, పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని తానూర్ బైపాస్ రోడ్డులో గల హనుమాన్ మందిరం వద్ద భోగవాడ కట్టు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముదోల్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్ మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి ముదోల్లో చాలా దొంగతనాలు మరియు కొన్ని దుస్సంఘటనలు జరుగుతున్నవి కావున దీనిని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్త వహించి హనుమాన్ మందిరం వద్ద గల 4 తొవ్వల దగ్గర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాలూకా సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్తో పాటు పెద్ద కాపుల రోళ్ల బాలాజీ, ధర్మన్న, హంగిర్గా లక్ష్మణ్, సంఘం మెంబర్లు వెంకటాపురం పోతన్న, హంగిర్గా భోజన్న, కుల సోదరులు భూమన్న, పోతన్న, గంగాధర్, సాయిలు, రాములు, సురేష్, ఈరన్న, సాయినాథ్, గంగాధర్, పోషెట్టి, శంకర్, దత్తులతో పాటు కుల సోదరులు పాల్గొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉద్యమించాలని బీఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు.
దేశ జనాభాలో 55 నుండి 60% ఉన్న బీసీ కులాల ప్రజలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసే వరకు 60% దేశ సంపదను సృష్టిస్తున్న బీసీ కులాల ప్రజలు ప్రత్యేక తరహాలో ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్డు భవనాల అతిథి గృహంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కూడా బీసీని అని చెప్పే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ జనాభాలో 10 నుండి 15% ఉన్న ఆధిపత్యం కులాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. అదే 55% నుండి 60% ఉన్న బీసీ కులాలకు ప్రజలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. BLF రాష్ట్ర నాయకులు డాక్టర్ మేత్రి రాజశేఖర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోయడ నరసింహులు గౌడ్, జనచైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు డి సంజీవ్, BLF జిల్లా కన్వీనర్ సబ్బనిలత, కె శ్రీనివాస్ వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% బీసీ కులాల రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఫెడరేషన్ జిల్లా నాయకులు వై అనిల్ కుమార్, బహుజన నాయకులు రామచందర్, చంద్రగౌడ్, వివిధ కుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇతర పెద్ద పెద్ద దేశాలకు పోయిన ఈ ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో ఓసీలు, రెడ్డి, కమ్మ, వెల్మ, బ్రాహ్మణ్స్ వీళ్ళ పిల్లలు దురదృష్టవశాత్తు అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితే రావచ్చు, కానీ మనలాగా ఇంత హీనంగా ఉండరు. అంటే మనకు ఎందుకు ఇదంతా జరిగిందంటే మన బీసీలకి ముఖ్యంగా అధికారం లేకపోవడమే. ఇవాళ మనకి కలెక్టర్లు మన వాళ్ళు ఉండరు, ఎస్పీలు మన వాళ్ళు ఉండరు, MROలు మన వాళ్ళు ఉండరు, ముఖ్యమంత్రి మన వాళ్ళు ఉండడు. ఒకవేళ ఎవరన్నా ఏదైతే బీజేపీ, BRS, కాంగ్రెస్ పార్టీలలో ఎవరన్నా మన బీసీలు ఉంటే ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో ఎవరు ఉంటారు? అగ్రకులాలు ఉంటారు. వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేయాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని DLP శివకృష్ణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని తాళ్లరాంపూర్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక మార్క్అవుట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాళ్లరాంపూర్లో లబ్ధిదారుల ఇళ్లకు మార్క్అవుట్ ఇచ్చారు. ఈ సందర్భంగా DLPO మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా DLPO వెంట MPDO వెంకటేశ్వర్లు, MPO శివచరణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవారెడ్డి, IKP APM కుంట గంగాధర్, CC నవీన్, పంచాయతీ కార్యదర్శి భోజన్న, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అనంత్ కుల్కర్ని విద్యార్థులకు అవయవ దానం ప్రాముఖ్యతను మరియు దాని ప్రయోజనాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ప్రెసిడెంట్ పాకాల నరసింహారావు, సెక్రటరీ గజని రమేష్, కళాశాల కరస్పాండెంట్ సుజన్ రెడ్డి మరియు సూర్యప్రకాష్ పాల్గొన్నారు. మోటాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రిన్సిపల్ పెద్దన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం NSS ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించామన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మూలించాలని, డ్రగ్స్ వినియోగం, అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా నిషేధితమని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భూపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ దశరథ్, సీనియర్ అధ్యాపకులు రవీందర్, రాజయ్య తదితరులు ఉన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు సామూహిక ముగ్గు కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక ముగ్గుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి భారతి అన్నారు. వేల్పూర్ మండల అభివృద్ధి అధికారి బాలకిషన్ మాట్లాడుతూ ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఏనుగు లాస్య ఇంటి స్థలంలో సామూహిక ముగ్గు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, అలాగే మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు సామూహిక ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల్లో ఉన్నట్లయితే వారికి అవసర నిమిత్తం రుణం ఇవ్వడం జరుగుతుందని, వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భారతి, MPDO బాలకిషన్, IKPCC ఏడిల్లి రవి, పంచాయతీ కార్యదర్శి వినోద్, IKP VOAలు మాధురి, కావ్య, లావణ్య పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వేల్పూర్ మండలంలో ఇవాళ ముగ్గు పోయడం జరుగుతుంది. దానికి సంబంధించి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మండలంలో 10 ఉన్నాయి మనకి మార్కౌట్లు ఇవాళ ఇవ్వాల్సింది. మొత్తం 30 ఇవాళే కవర్ చేస్తున్నాం.
13వ తారీఖు సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు కంప్లీట్ చేస్తారు. నగరంలోని పలు డివిజన్లలో లోతట్టు ప్రాంతాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించడం జరిగింది. నగరంలోని వర్షాభావ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ పలు డివిజన్లలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఉదయం పరిశీలించడం జరిగింది. సర్కిల్ 1లో గల దుబ్బ నాందేవాడలోని డ్రైనేజీలు నిండిపోవడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బందితో మిషన్లతో ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగించడం జరుగుతుందని, నగర ప్రజలు వర్షాభావ పరిస్థితుల్లో అవసరమైతే తప్ప బయటకు రావద్దని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సూపర్వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, మున్సిపల్ జవాన్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సులో తెలంగాణ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది. కేర్ కళాశాలకు చెందిన జీజెడ్సీ ఉర్దూ మీడియం విద్యార్థుల చేత అధ్యాపకురాలు ఆస్మా ఫిరౌడ్ ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సును సందర్శించి అభినందించిన ఆచార్య గంట చంద్రశేఖర్ వివిధ రుగ్మతలు రావడానికి గల కారణాలను, వాటి వివరాలను, నివారణ మరియు నిరోధక చర్యలు విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. అద్భుతమైన విద్యార్థులను తయారు చేయవచ్చని చంద్రశేఖర్ అన్నారు. కళాశాల విద్యార్థులు కూడా ఈ ప్రదర్శనను చూసి చాలా అవగాహన పొందడం జరిగిందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్తో పాటు ప్రిన్సిపల్ బాలకృష్ణ కూడా ఆచార్య గంట చంద్రశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్తో పాటు నరాల సుధాకర్, బాలకృష్ణ, నరేష్, సందేశ్, సందీప్, కొయ్యడ శంకర్, విజయ్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఫెడరల్ క్యాస్ట్రో స్ఫూర్తితో సామ్రాజ్యవాదం, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించడమే నిజమైన నివాళి అని సిపిఎం నాయకులు అన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, క్యూబా సోషలిస్టు వ్యవస్థ నిర్మాత ఫెడరల్ క్యాస్ట్రో 79వ జయంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలో అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలలో పన్నులను పెంచుతూ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడే మొదలైంది కాదని, ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కాకుండా అడుగడుగున పెట్టుబడిదారీ విధానాలను మార్చడానికి ప్రయత్నంలో భాగంగా వాటికి వ్యతిరేకంగా ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు ఫెడరల్ క్యాస్ట్రో తన సహచరుడైన చేగువేరాతో కలిసి అనేక దేశాల్లో పర్యటించి కమ్యూనిస్టు భావాజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు క్యూబాలో సోషలిస్టు వ్యవస్థను నిర్మించారని, తన దేశానికి సమీపంలో ఉన్న క్యూబాలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణాన్ని తట్టుకోలేని అమెరికా పెట్టుబడిదారు వ్యవస్థ పెట్రోల్ క్యాస్ట్రోను హతమార్చడానికి అనేక ప్రయత్నాలు చేశారని, అయినా వాటిని తట్టుకొని క్యాస్ట్రో సోషలిస్ట్ వ్యవస్థను నిలబెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని, మరణానంతరం కూడా క్యూబాలో సోషలిస్టు వ్యవస్థను కూల్చడానికి అమెరికా తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తూ ఎటువంటి సహకారాన్ని ఇతర దేశాల నుంచి అందకుండా కట్టడి చేస్తున్నారని, దీన్ని ఎదిరించి సోషలిస్టు అభిమానులు కార్మిక వర్గం క్యూబాను ఆదుకోవడానికి ముందుకు రావాలని, వ్యవస్థను కాలని అప్పుడే స్ఫూర్తిని కొనసాగించిన వారవుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ మరియు నాయకులు అనితా, రాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో భారీ వర్షాల సూచన కారణంగా అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని, సెలవులు ఉండవని సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులను సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోవాలని అన్నారు. ప్రజలు వాగుల్లో, చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్లవద్దని, గేదెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. కలెక్టర్ సార్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివిజనల్ లెవెల్లోనూ అలాగే మండల్ లెవెల్లోనూ వీఆర్ కండక్టింగ్ మీటింగ్స్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిచి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ రాబోయే హెవీ రెయిన్స్లో జరిగే డ్యామేజెస్ అవ్వకుండా ఉండేటట్టు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది నిన్న సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అంతేకాకుండా ఈ మీటింగ్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్ పీపుల్ హ్యావ్ టు బీ అలర్ట్. ఎవరు కూడా అవసరం లేకుండా బయటికి రావద్దండి హెవీ రెయిన్ సిచ్యువేషన్లో. ఎస్పెషలీ పిల్లలు, యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలు స్విమ్మింగ్ కోసం కానీ ఫిషింగ్ కోసం కానీ వెంచర్ చేస్తూ ఉంటారు. అటువంటివి చేస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది.
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీధర్ రెడ్డి మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో పాఠశాల కళాశాల విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి ప్రభావంపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థినిలు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ గురించి ఎలాంటి విషయమైనా విద్యార్థులకు తెలిస్తే వెంటనే 1908 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి ప్రతిజ్ఞను బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేందర్ చేయించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను 3 లబ్ధిదారులకు బుధవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎంబరి శరత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేర్ రహీముద్దీన్, మేక శ్రీనివాస్, ఒద్ది గంగాధర్ పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చెక్కులు మంజూరు చేయించారని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మా కిసానా గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది. గవర్నర్లు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి చొరవతో మా కిసాన్ గ్రామానికి 3 చెక్కులు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి చెక్కులు మా కార్యకర్తలను ఇస్తున్నాము. వారికి చెక్కులు వచ్చిన వారు మా ప్రశాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ విమర్శించారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ధర్నా నిర్వహించి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్కు డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులను పూర్తిగా విస్మరించి వ్యవసాయ కూలీల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వ్యవసాయ కార్మికులకు అన్న గుర్తింపు లేదని, కనీస గౌరవం కూడా లేకుండా పోయిందన్నారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులను ఏమాత్రం లెక్కల్లోకి తీసుకోవడం లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలను కూడా ఉపాధి లేకుండా చేశారన్నారు. కూలన్న గుర్తింపు కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వీడకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ మండల సహాయక కార్యదర్శి భూమారెడ్డి, భూమాగౌడ్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి కిషోర్, జిల్లా మండల నాయకులు బాలరెడ్డి, ఎర్రన్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వచ్చింది. కూలీలు దాన్ని స్వాగతించిర్రు, గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు, దాని పార్టీని గెలిపించిర్రు, అధికారం చేజిక్కించారు. అయితే ఈ 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ఇంకా హామీలను నెరవేర్చలేదు. 3 ఎకరాల లోపున్నటువంటి ప్రతి రైతును కూలీ కింద లెక్కగట్టాలని, గ్రామ పంచాయతీ నుంచి కూలీలందరికీ ఐడి కార్డు ఇవ్వాలని ఈ మొత్తం వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వెల్లడి. రామడుగు ప్రాజెక్టు సందర్శించి ప్రత్యేక పూజలు చేసి సాగునీరు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం, ఆర్ఓబీ పనులకు అంతరాయం ఎంపీ అరవింద్ వెల్లడి. త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ను కలవనున్న ఎంపీ అరవింద్. అధికారులు, సిబ్బంది అందరూ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి, లేని వారిపై చర్యలు తప్పవు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.
రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు వస్తున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడి. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాషా యుక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని వెల్లడి. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు. ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి 25 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత పర్యటన. లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావడంపై సమాలోచనలు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPA న్యూస్.